చూస్తున్నారు కదా రేవంత్ అన్న పరిపాలన విధానం ఏమో మీకు ఎట్లా నాకైతే మంచిగా అనిపించలే. ఉన్నది ఎందుకు చెప్తున్నా కదా. ఏం ఎందుకట్లా ఒక హామీ ఇచ్చాడు కానీ ఏది లేదు. ఇప్పుడు హామీలు ఇచ్చిన దాంట్లో ఫ్రీ బస్ అంటున్నాడు ఫ్రీ కరెంట్ ఫ్రీ అంటున్నాడు బస్ ఎవరికి మాకా మీకా? మాకే అంటే ఆడోళ్ళకి మగవాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే మరి అందరికి రాష్ట్రంలో అసలు ఎట్లా ఇవ్వమని ఎవరు చెప్పారు? ఆ, ఇప్పుడు 10 రూపాయలు 8 రూపాయలు ఛార్జ్ సరిపోయేది. ఆ. ఇప్పుడు ఉచితంగా ఎందుకు పెట్టాలి అసలు? అంటే ఉచితాలు అనేవి తీసేస్తే మంచిగా ఉంటుంది అంటారా తీసేసిందే మంచిది. ఏ 10 రూపాయలు 100కు 10 రూపాయలు తగ్గించి ఛార్జీలు తగ్గిస్తే అందరం మెచ్చుకునేవాళ్ళు, అందరికీ బాగుండేది. అయితే మరి ఇవి కాకుండా ఏ పథకాలు పెట్టుంటే మంచిగా ఉండేది ఇక అవన్నీ మనం ఎక్కడ చెప్తాం? అంటే అట్లా బయట ప్రజలైతే ఉద్యోగాల పైన లేదా విద్యార్థుల పైన అది కాకపోతే హెల్త్ పైన పెట్టాల్సిందని కొంతమంది అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి? హెల్త్ పైన పెట్టాలి. ఏజ్ ఎక్కువైన వాళ్ళకి కొంచెం తగ్గించి పెట్టాల్సింది. అట్లాంటివి పెట్టుకుంటే పోయేది. మొత్తం ఉచితం అంటే ఇక బస్సులో ప్రయాణం చేసేదంతా లేడీస్, మగవాళ్ళు ఎవరు చేయరు. ఓకే అసలు మీకు ఏమేమి పథకాలు అందుతున్నాయి మాకు ఇప్పుడు ఏది అందలేదు. అందరి వాళ్ళు అప్లై చేసుకోండి అందుతాయి అంటున్నారు చేసాము రావట్లేదు, మరి ఏం చేయాలి? థ్యాంక్ యూ